హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేస్బుక్ అకౌంట్ని ఏదైనా కారణం చేత మీరు డిలీట్ చేయాలి అనుకుంటే ఫేస్బుక్ సెట్టింగ్లో ఈ డిలీట్ ఆప్షన్ అనేది డైరెక్ట్గా డిలీట్ అని ఉండదు. ఈ డిలీట్ ఆప్షన్ అనేది ఫేస్బుక్ సెట్టింగ్లోనే ఉంటుంది. కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. ఆ స్టెప్స్ అనేవి ఫాలో అయితే మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ని పెర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు. ఆ స్టెప్స్ ఏంటనేవి మనం వీడియోలో ముందుకు చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. మీ ఫేస్బుక్ అకౌంట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సైడ్లో 3 లైన్స్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది, చూసారా? సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ పేజ్లో అనమాట సీ మోర్ ఇన్ అకౌంట్ సెంటర్ అని ఉంది, బ్లూ కలర్లో. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ సెట్టింగ్లో రెండో ఆప్షన్ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది, క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ అనమాట లాస్ట్లో చూసారా అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. మెమోరియలైజేషన్, డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని వచ్చింది. ఇక్కడ డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫేస్బుక్ ఎన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయో చూపిస్తుంది. మరి ఇన్స్టాగ్రామ్ కూడా ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఎందుకు చూపిస్తుంది అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రెండు మెటాకి సంబంధించిన కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ మీకు ఒక డౌట్ అనేది ఉంటుంది, ఫేస్బుక్ డిలీట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ డిలీట్ అవుతుంది అంటే అలా అవ్వదు. ఫేస్బుక్ డిలీట్ చేస్తే ఫేస్బుక్ అకౌంట్ అనేది డిలీట్ అవుతుంది. ఇక్కడ మీరు డిలీట్ చేసినప్పుడు ఏ అకౌంట్ అయితే డిలీట్ చేస్తారో ప్రొఫైల్ సైడ్లో అనమాట ఫేస్బుక్ లోగో ఉంది, ఇన్స్టాగ్రామ్ లోగోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అనమాట మీ ఫేస్బుక్ లోగో ఉంది, సెలెక్ట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేస్తారు అంటే ఇన్స్టాగ్రామ్ అనేది డిలీట్ అయిపోతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి, డీయాక్టివేట్ అకౌంట్, డిలీట్ అకౌంట్. డిలీట్ అకౌంట్ అని తెలిసి ఉంటుంది. డీయాక్టివేట్ అకౌంట్ గురించి చూసినట్టయితే డీయాక్టివేటింగ్ యువర్ అకౌంట్ ఇస్ టెంపరరీ. ఈ ఫేస్బుక్ అకౌంట్ని మీరు కొన్ని రోజులకి మాత్రమే డిలీట్ చేయాలి అనుకుంటే, అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీ ఫేస్బుక్ అకౌంట్ని మళ్ళీ యూజ్ చేయాలి అనుకుంటే టెంపరీగా డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ డీయాక్టివేట్ చేసిన వల్ల యూజ్ ఏంటి అంటే మీ ఫేస్బుక్లో మీకు ఎంతమంది అయితే ఫ్రెండ్స్ ఉన్నారో మరి ఫేస్బుక్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ వీడియోస్ ఫొటోస్ అనేవి డిలీట్ అవ్వవు. అంతే జస్ట్ అనమాట హైడ్ అయిపోతుంది. ఈ డీయాక్టివేట్ చేసిన వాళ్ళు ఏంటంటే ప్రొఫైల్ అనేది హైడ్ అయిపోతుంది. అంటే మీ ఫేస్బుక్లో మీ ఫొటోస్ వీడియోస్ చూపించదు. నెక్స్ట్ మీ నేమ్ కానీ మీ ఐడి కానీ ఎవరైనా సరే సెర్చ్ చేసినా చూపించదు. టోటల్గా అనమాట మీ అకౌంట్ అనేది హైడ్ అయిపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మీ ఫేస్బుక్ యూజర్ నేమ్ మరి పాస్వర్డ్ అనేది ఏదైనా ఒక నోట్బుక్ నోట్ చేసి ఉంచండి. ఎప్పటికీ మళ్ళీ లాగిన్ చేయాలి అనుకుంటే యూజర్ నేమ్ మళ్ళీ పాస్వర్డ్ అనేది అవసరం ఉంటుంది. డీయాక్టివేట్ చేసుకోవాలంటే డీయాక్టివేట్ని సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఫేస్బుక్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే అకౌంట్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. లేదు డిలీట్ చేసుకోవాలి, పెర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ డిలీట్ అకౌంట్ అని ఉంది, చూసారా? డిలీట్ యువర్ అకౌంట్ ఇస్ పెర్మనెంట్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 5 రీజన్స్ అనేవి వస్తాయి. దేని గురించి ఫేస్బుక్ అకౌంట్ ని డిలీట్ చేయాలనుకుంటున్నారో ఏదైనా ఒక రీజన్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. మీరు ఏ రీజన్ అయితే సెలెక్ట్ చేశారో ఆ రీజన్ సంబంధించిన ఒక పేజ్ అంతా వస్తుంది. కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా పెర్మనెంట్ డిలీట్ యువర్ అకౌంట్ బిఫోర్ యూ డిలీట్ అని వచ్చింది. అండ్ కొద్ది పై స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా డౌన్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూడండి యూ హ్యావ్ 185 ఫొటోస్, పోస్ట్స్ అండ్ మోర్ అప్లోడ్ టు ఫేస్బుక్. అంతే ఇక్కడ మీ ఫొటోస్ కానీ ఏవైనా ఇంపార్టెంట్ ఫొటోస్ ఏవైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ కొన్ని యాప్స్ సంబంధించి ఎటువంటి యాప్స్ అనేవి మీ ఫేస్బుక్ తో కనెక్ట్ ఉన్నాయి ఆ యాప్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. పై స్క్రోల్ చేయండి, పై కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేస్తే ఫేస్బుక్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయండి. పేజ్ అంతా వచ్చింది, చూసారా? ఈ పేజ్ అర్థమవుతుంది. మీరు ఒక 30 days టైం అనేది ఉంటుంది. ఈ 30 days టైం లోపు మీరు మళ్ళీ అకౌంట్ని లాగిన్ చేయాలి అనుకుంటే లాగిన్ చేయవచ్చు. లాగిన్ చేస్తే మళ్ళీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది, మళ్ళీ డిలీట్ అవ్వదు. 30 days తర్వాత మొత్తం పెర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లాగౌట్ అయిపోతుంది. ఈ రోజు వీడియో ఎంతకే ఫ్రెండ్స్. వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.